అక్యూజ్డ్ అది అక్యూజేషన్ తప్పు కాబట్టి అక్యూజ్డ్ అనగలుగుతున్నాడు ధీమాగా. ఇంత గట్టిగా ఎందుకు వాయిస్ రైజ్ చేయగలుగుతున్నాము? మూర్నన్నాడు ఆయన ఏం మాట్లాడారు? ఎవరు ఆయన? హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు, ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. ఆయన ఎందుకు, అదే నేను అంటున్నా కదా, ఆయన ఎందుకు అన్నాడు అనేది, ఆయన ఈ పార్టీలోంచి బయటకు వెళ్ళినాక ఎందుకు అట్లా అన్నాడు అనేది ఆయన చెప్పాలి, ఎక్స్ప్లెనేషన్ ఇస్తే. ఆయన ఒక ఇండివిజువల్, ఇప్పుడు పార్టీలో లేడు, బయటకు వెళ్ళాడు. నేను అనేది ఆయన ఏదన్నా, నేను ఈరోజు మాట్లాడింది ఏదన్నా, మా నాయకులు ఎవరు ఏదన్నా, లేదా ఇప్పుడు డిఫెండ్ చేసుకోవడానికి మేము అక్కడ లోపల ఏం ఆర్గ్యూ చేసినా, అల్టిమేట్ ఇదైతే ఆధారం ఉందా లేదా అనేది. ఇప్పుడు వాళ్ళైనా పబ్లిక్ని ఇంప్రెస్ చేయడానికి ఎందుకు అంతగా రాస్తున్నారు? ఏదో కొంపలంటు మీద ఘోరాలు జరిగినాయని కదా, ఆధారం పెట్టాలి. మేమైతే చెప్తున్నాం, మా ఈ దీంట్లో ఎక్కడ స్కామ్ చెప్పండి అని అడుగుతున్నాం. అలాగే చంద్రబాబు దాని మీద మేము వేసిన సిట్ ఆ రోజు వేసాము, అది స్కామ్, రియల్ స్కామ్ అని ఎందుకు అంటున్నామో అది చెప్పాము. ఈరోజు అది క్లోజ్ చేయిస్తున్నారు కేసు. ఎందుకు ధైర్యం ఉంటే దాన్ని దీన్ని కలిపి చేయొచ్చుగా, రెండు కలిపి ఎంక్వైరీ చేయొచ్చుగా, థర్డ్ పార్టీ సెంట్రల్ ఏజెన్సీకి ఇచ్చి చేయించవచ్చుగా, దాని మీద నేను రెడీ అనొచ్చుగా. అప్పుడెప్పుడో మన రాజశేఖర రెడ్డి గారు అప్పుడు పరిటాల రవి దీనికి సంబంధించి ఏదో వస్తే నేను రెడీ అని అన్నాడు ఆయన. ఇంకొక అలిగేషన్ వస్తే CBI దానికి నేను రెడీ అన్నాడు. ఈయన తన అధికారంలోకి వచ్చి ఏం చేస్తున్నాడు అంటే తన కేసు క్లోజ్ చేయించుకుంటున్నాడు. తన కేసులన్నీ మొత్తం మార్చేసి ఏమీ లేదు ఇందులోని రిపోర్ట్ సబ్మిట్ చేసుకుని బయటపడాలని చూస్తున్నాడు. తప్పకుండా పోతాం, పోకుండా తేలినప్పుడు తప్పకుండా పోతాం. మేమంటే క్లోజ్ చేస్తే ఖచ్చితంగా పోతాం, పోకుండా ఎందుకుంటాం. సార్, లిక్కర్ స్కామ్ మీద ఎవరు మాట్లాడలేదు. ఇప్పుడు పూర్తి స్థాయిలో విచారణ పూర్తయింది కాబట్టి ఎంపీలు దేశ స్థాయిలో, జాతీయ స్థాయిలో ఈ అంశాన్ని ప్రస్తావించాలి. ఏపీలో జరిగిన లిక్కర్ స్కామ్ అన్న చంద్రబాబు ఎంపీలకి చెప్పారు. ఆయన ఒక కథ దాన్ని వెళ్ళి ఇదేమన్నా చేసేయడానికి ఏదైనా చెప్తూనే ఉంటాడు, రాయడానికి వాళ్ళు ఉన్నారు. ఈయన చెప్పకపోయినా ఆయన చెప్పాడని వీళ్ళు రాస్తారు. ఈనాడు, జ్యోతి ఇక్కడ కూడా ఉన్నట్టు పెట్టుకుంటే వాళ్ళు వీళ్ళే చేస్తారు. ఆ కథలు ఎలాగో నడుస్తూ ఉంటుంది, కథ పరంపర, అది ఆగేది కాదు, అది ఎంతకాలమైనా నడుస్తూనే ఉంటాయి. అలాగే దీనికి సంబంధించినంత వరకు ఆధారాలు ఏదైనా ఉన్నాయంటే, మరి మన చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇప్పుడు ఓటుకు నోటు కేసు దగ్గర నుంచి తీస్తే పెద్ద దాంట్లో ఆయన లేనిది ఎక్కడో చెప్పండి. ఆ కేసులో రేవంత్ రెడ్డి ఆయన బ్యాగ్తో సహా పట్టుబడా, మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ అని ఆయన ఛార్జ్షీట్లో 10 సార్లు ప్రస్తావనకు వచ్చా. ఈరోజు రాసినారే ఛార్జ్షీట్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన, అవును నీ పెన్ను నీ పేపరు నువ్వు పెట్టుకున్నాడు, అది రాయక ఏం రాస్తాడు? అక్కడ ఆ రోజు నీ కంట్రోల్లో లేని అక్కడ వచ్చినా మరి అది బయటకు రాకుండా ఇది చేసుకున్నారు. ఆ తర్వాత పొలిటికల్ కాంప్రమైజ్ అయ్యి ఏమై చేసుకున్నారో తెలియదు అని గుర్చోప్పుడు కాకుండా ఇటు వచ్చి తప్పించుకున్నారు. అంతకంటే అది క్లించింగ్ ఎవిడెన్స్. బ్యాగుతో డబ్బు, మనిషి వీడియో, అతను ఆ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి, అప్పట్లో తెలుగుదేశం పార్టీ నాయకుడు. అండ్ దేరేజ్ దానికి పిట్ ప్రోకో, అంటే అది ఇచ్చినందుకు ఓటు వేయించుకోవడానికి ఎలక్షన్ ఉంది. అండ్ చంద్రబాబు నాయుడు ఫోన్ టాకు మన వాళ్ళు బ్రీఫ్డ్ మీద అది బయటపడింది. అది ఫోరెన్సిక్ పోయి కరెక్ట్ అని కూడా అది వచ్చింది. ఎస్, అది ఎవిడెన్స్.